హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి తిరుపతిలో మనకు సర్వదర్శనం యొక్క టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారు, ఈ సర్వదర్శనం యొక్క టోకెన్స్ మనం తీసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సినవి ఏంటి, చిన్నపిల్లలకి తీసుకోవచ్చా లేదా, అలాగే 1 year లోపు పిల్లలకి దర్శనం యొక్క టికెట్స్ ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ సర్వదర్శనం యొక్క టోకెన్స్ ఏంటంటే, తిరుమల కొండపైన స్వామివారిని దర్శించుకోవడానికి ఒక టైం స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ టైం స్లాట్ ప్రకారం మనము కొండపైకి చేరుకోగానే బిఫోర్ 1 hour ముందైతే స్వామివారి దర్శనానికి అయితే క్యూ లైన్ ద్వారా అనుమతిని అయితే మనకిస్తారు. ఇక ఈ సర్వదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 to 5 hours లోపే మనకు స్వామివారి దర్శనం అయితే అవుతుంది. ఈ దర్శనం యొక్క టికెట్స్ వచ్చేసి 3 ప్లేసెస్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్లో అయితే మనకు ఈ సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మనకు రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. రూమ్స్ దొరకని భక్తుల కోసం లాకర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఇంకా రెండవది వచ్చేసి మనకు తిరుపతి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఫ్రెండ్స్. ఈ శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా మనకు ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇవి కంప్లీట్గా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే రూమ్స్ అయితే ఇవ్వరు. రూమ్స్ దొరకని భక్తుల కోసం మనకి ఇక్కడ లాకర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ప్రతిరోజు ఇక్కడ కూడా నిత్య అన్నదానం అయితే జరుగుతుంటుంది ఫ్రెండ్స్. మనము మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లోనే మనకు క్యూ లైన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు సర్వదర్శనం యొక్క క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది రాత్రి 12 గంటలకైతే ఓపెన్ చేస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్స్ అయితే మనకు నైట్ 12 నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ సర్వదర్శనం టోకెన్స్ వచ్చేసి 10,000 నుంచి 15,000 వరకు ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి అలిపిరి మెట్టు దగ్గర, మొదటి మెట్టు దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకు సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే ఇక్కడ కాలినడకన వెళ్ళే భక్తుల కోసం ఫ్రీ లగేజ్ కౌంటర్ కూడా ఇక్కడైతే ఓపెన్ చేయడం జరిగింది. మనకు లగేజ్ ఏదైతే ఉందో ఆ లగేజ్ ఇక్కడ కౌంటర్లో పెట్టేసి మనకు టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ని మనము కొండపైకి చేరుకోగానే అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర చూపించి మన లగేజ్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఇక ఈ సర్వదర్శన టోకెన్స్ మనం పొందాలంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఎలాంటి టోకెన్స్ అవసరం లేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక పెద్దవాళ్ళకు వచ్చేసి ఒక ఆధార్ కార్డ్ అనేది మనం చూపించామంటే మనకు ఈ టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు 1 year లోపు పిల్లలకు వచ్చేసి తిరుమల కొండపైన స్వామివారి దేవస్థానం పక్కనే సుపదం కాంప్లెక్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అందులో 1 year లోపు పిల్లలకైతే మనకు ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవడానికి వీలుగా మనకు అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క టికెట్స్ మీద పాప యొక్క తల్లిదండ్రులను మాత్రమే అలో చేయడం జరుగుతుంది. వాళ్ళ అమ్మమ్మ, నాన్నయ్య, తాతయ్య, బాబాయ్, పిన్ని ఇలాంటి వారిని ఎవరిని అయితే అలో చేయడం అయితే జరగదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.